డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగాలు అర్థరహితంగా ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారని, ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ చంద్రబాబు వేల కోట్ల స్కామ్కు పాల్పడుతున్నారని, దీనిపై తాము ప్రశ్నిస్తే డైవర్ట్ చేయడానికే పవన్ ఊగిపోతున్నారని మండిపడ్డారు అంబటి. పవన్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే పార్టీ ఆఫీస్ కోసం 20 ఎకరాలు ఎలా కొన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ ఇచ్చే కమిషన్ల కోసమే పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. మీ రెడ్ బుక్ ను మా కుక్క కూడా లెక్క చేయదని వ్యాఖ్యానిస్తూ ఈ సంప్రదాయమే భవిష్యత్తులో కూటమికి ముప్పుగా మారుతుందని హెచ్చరించారు అంబటి. అవినీతి కులతత్వం లేదనే పవన్ తన సోదరుడికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇప్పించారని నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుత స్కాములన్నిటిపై విచారణ జరిపి నిందితులను లోపల వేస్తామని స్పష్టం చేశారు. ఇక ఎన్ని కుట్రలు చేసినా జగన్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.